Hi friends, welcome to Sham Institute. Sham Institute ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన షామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన షామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబు వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలకు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన షామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది, ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కుల గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే షామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల
ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 days ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ను పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది. వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభమవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 books అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియచేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే, క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. మరి ఇది ఓన్లీ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకి ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో, ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం December 2, 2021 ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో, మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో, ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననలని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్.
సో మరి 20 వసంతాలైన సందర్భంగా 20 ఇయర్స్ యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్. ఒక గొప్ప ఆఫర్ అనమాట ఇది సార్ 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 డిసెంబర్ స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 మంత్స్ వ్యాలిడిటీతో. ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 5,000 ఉండింది. ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 ఇయర్ వ్యాలిడిటీ 4,000 ఉండింది. ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 డిసెంబర్ 2021 వరకే ఉంటుంది. మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 27, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఇందులో మొదటి అంశము రివర్ సిటీ అలయన్స్. అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా రివర్ సిటీ అలయన్స్ అనే ఒక సంబంధించిన ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి ఒక 30 నగరాలు ఈ యొక్క కూటమిలో చేరాయి. సో ఇవన్నీ కూడా నదీ తీర నగరాలు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే నదుల పక్కన ఉన్నటువంటి నగరాలు. మరి ఈ నగరాలు అభివృద్ధి చెందడం ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి నదులు అనేది కాలుష్య భరితం కావడం జరిగింది. మరి అక్కడ నదులని ఆ విధంగా కాలుష్యం నుండి కాపాడడం, ఆ విధంగా ఏదైతే కాలుష్య రహితంగా చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ యొక్క రివర్ సిటీ అలయన్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సో మరి నదుల యొక్క ప్రవాహంలో సంబంధించిన విషయంలో చూసినట్లయితే మురికి కాలువలు కానివ్వండి లేదా వ్యర్థ పదార్థాల యొక్క డంపింగ్ కానివ్వండి కాకుండా చేయడానికి ఈ కూటమి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎందుకోసం అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం, ఎందుకోసం అంటే నగరాలలో ఏదైతే ఒక మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఏదైతే ఉంటుందో సో మరి దాన్ని చేయడం కూడా అభివృద్ధి చెందడం. ఎందుకోసం అంటే పర్టికులర్గా మనం చూసినట్లయితే మురుగునీటి వ్యర్థ పదార్థాలని శుద్ధి చేయడం, అంతేకాకుండా వాటిని ఒక ఏదైతే మనం యూజ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని వివిధ అవసరాలకు ఉపయోగించుకోవడం. అంటే శుద్ధి చేసినటువంటి వాటర్ అంటే మురుగునీటి ద్వారా శుద్ధి చేయబడినటువంటి వాటర్. సో అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ వాటర్ ప్లస్ సిటీస్ అనే ఒక కాన్సెప్ట్ ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగింది. అంటే యూజ్ చేసినటువంటి వాటర్ అంటే ఇళ్లల్లో యూజ్ చేసినటువంటి వాటర్ని దాన్ని శుద్ధి చేయడం, అంతేకాకుండా మొక్కలకి ఆ విధంగా లేదా గృహ నిర్మాణంలో రంగంలో ఉపయోగించడం ఇలాంటి వాటికి చేస్తున్నారు. అలా వాటర్ ప్లస్ సిటీగా ఆ విధంగా గుర్తించబడడం. సో మరి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే కేంద్ర ఒక మంత్రిత్వ శాఖ అంటే పర్టికులర్గా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలో 9 నగరాలని కూడా వాటర్ ప్లస్ సిటీస్గా ప్రకటించడం జరిగింది. అందులో ఇండోర్ అనేది ఒకటి ఉంది, వాటర్ ప్లస్ సిటీగా హోదా పొందింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అండ్ హైదరాబాద్ నగరాలు అలా వాటర్ ప్లస్ సిటీస్గా పొందాయి. అలాంటి నేపథ్యాన్ని తీసుకొని సో మరి నగరాలని ఒక కాలుష్య భరితం కాకుండా చేయడం ఆ నగరాల్లో ఉన్నటువంటి నదులలో అని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతోనే రివర్ సిటీ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రివర్ సిటీ అలయన్స్. సో 30 ప్రధాన నగరాల కూటమిది ఒక నదుల యొక్క సంరక్షణ గురించి, నదుల దగ్గర ఆ విధంగా మౌలిక సదుపాయాల కల్పన చేసి వాటిని అవసరమైతే పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, పర్టికులర్గా చూసినట్లయితే ఒక నెట్వర్కింగ్ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఒక సామర్థ్య నిర్వహణ చేయడం, అంతేకాకుండా సాంకేతిక సహాయంతో వీటిని రివర్ సిటీ అలయన్స్ ఏర్పాటు చేసుకొని ఆ 30 నగరాల్లో ఉన్నటువంటి నదులని కనుక కాపాడుకోవడం, సో పర్యావరణయుతంగా చేసుకోవడం, కాలుష్య లేకుండా చేయడం అనే ప్రధాన ఉద్దేశంతోనే నేషనల్ మిషన్ క్లీన్ గంగా అంటే నేషనల్ మిషన్ క్లీన్ గంగాలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించాలి, అంటే దేశంలో పర్టికులర్గా ఏదైతే గంగా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ గంగా నది సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో నగరాలని ప్రధానంగా దీనిపైన దృష్టి పెడతారు. నేషనల్ మిషన్ క్లీన్ గంగా భాగంగా ఇది కేంద్ర జలశక్తి శాఖ అండ్ పట్టణాభివృద్ధి శాఖలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. మనకి ఎగ్జామ్లో రేపు అడగడానికి ఉంటుంది ఏంటంటే సో రివర్ సిటీస్ అలయన్స్ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నాయి, సో మరి ఏ సంబంధిత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నాయి అంటే ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖలు అంటే జలశక్తి మరియు పట్టణాభివృద్ధి శాఖలు నిర్వహిస్తున్నాయి. ఏ కార్యక్రమంలో భాగంగా అంటే నేషనల్ మిషన్ ఫర్ ది క్లీన్ గంగా అనే కార్యక్రమంలో భాగంగా
ఏ అంశాలను అక్కడ చేకూరుస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారంటే నెట్వర్కింగ్, కెపాసిటీ బిల్డింగ్, టెక్నికల్ సపోర్ట్, ఈ విషయాల ద్వారా ఆ నగరాలను అభివృద్ధి చేస్తారు. సో పర్టికులర్గా గంగా నది పరివాహక ప్రాంతాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే గంగా నది తీర ప్రాంతం ఉన్నటువంటి నగరాలకు అభివృద్ధి చేయడానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. సో గజేంద్ర సింగ్ షెకావత్ సో ప్రస్తుతము కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. అండ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు హర్దీప్ సింగ్ పూరి. ఓకేనా, హర్దీప్ సింగ్ పూరి పనిచేస్తున్నారండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి భారత్ బయోటెక్ సిఎండి వారి కృష్ణా ఇల్లా. సో కృష్ణా ఇల్లా గారికి భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈరోజు ఒకనా మరి స్వదేశీ టీకా, భారత్ తయారు చేసినటువంటి స్వదేశీ టీకా అయినటువంటి స్వదేశీ కరోనా టీకా అయినటువంటి కోవాక్సిన్ని సో అభివృద్ధి చేసింది ఏదంటే భారత్ బయోటెక్ సంస్థ. అంతేకాకుండా ఇటీవల కాలంలో కోవాక్సిన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సో ఈయుఎల్ జాబితాలో కూడా చేర్చింది. ఈయుఎల్ అనగా ఎమర్జెన్సీ యూజింగ్ లిస్ట్ అని చెప్పేసి అంటారు. ఎమర్జెన్సీ యూజింగ్ లిస్ట్, అత్యవసర వినియోగ జాబితాలు దీన్ని చేర్చడం జరిగింది. మరి ఇలాంటి మరి సంస్థకు సిఎండిగా అంటే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణా ఇళ్ళకి సో కర్ణాటకలో ఉన్నటువంటి శివమొగ్గ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతుందో కేశది శివప్ప నాయక వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగిందండి. గౌరవ డాక్టరేట్ కాబట్టి ఇది వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రజెంట్ అనేది కరోనా సంబంధించిన ఇష్యూస్ పైన కానివ్వండి, కరోనా నేపథ్యం పైన ఉన్న అంశం కాబట్టి సో ఆ నేపథ్యం మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో ఇలాంటి భారత్ బయోటెక్ సిఎండి అయినటువంటి కృష్ణా ఇళ్ళ గారికి ఇటీవల కాలంలో క్రింది ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ని ఇచ్చిందంటే కేశది శివప్ప నాయక వ్యవసాయ విశ్వవిద్యాలయము. సో ఆ పాయింట్స్ చూసుకుంటూ సో మరి ఇక్కడ ఒక భారత్ బయోటెక్ సంస్థ ఆవిష్కరించినటువంటి స్వదేశీ టీకా వచ్చేసి ఏదండి కోవాక్సిన్ టీకా. ఓకేనా, అదే గతంలో మరి ఒక కృష్ణా ఇళ్ళ అంతేకాకుండా సో మరి ఆ సంస్థలో పనిచేసిన మరొకరు సుచిత్ర ఇళ్ళ, వీరిద్దరు కూడా సంయుక్తంగా ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇవ్వడం జరిగింది. అంటే జీనోమ్ వ్యాలీ అనేది ఏంటంటే ఇక్కడ బయోఏసీ సదస్సు జరుగుతుంది. బయోఏసీ సదస్సుకి శాశ్వత వేదిక అంటే హైదరాబాద్లో ఇది వరుస నిర్వహిస్తున్నారు. మరి బయోఏసీ సదస్సు సో 2021లో మనకి ఒక ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా జరిగినప్పుడు ఇందులో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి సో ఎవరికి ఇవ్వడం జరిగింది? జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం అంటే వీళ్ళకే ఇవ్వడం జరిగిందండి. ఎవరికి? కృష్ణా ఇళ్ళ గారికి అండి, సుచిత్ర ఇళ్ళ గారికి. సో ఆ నేపథ్యం కూడా వీళ్ళు ఇంపార్టెంట్గా ఉందండి, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు. ఇక నెక్స్ట్ అండి మనకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అంటే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అంటే అంతరిక్ష రంగానికి కావాల్సినటువంటి పరికరాలని లేదా కొత్త ఇన్వెన్షన్స్ని ఆవిష్కరిస్తున్నటువంటి సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్. ఇది ఒక అంకుర పరిశ్రమగా పిలవచ్చు, అంటే అంకుర పరిశ్రమ లేదా స్టార్టప్గా పిలవచ్చు. అంటే అంతరిక్ష రంగానికి సహాయపడుతున్నటువంటి ఒక సంస్థ ఈ యొక్క అంకుర పరిశ్రమ, ఈ స్టార్టప్. సో గతంలోనే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ మనకి ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ సో గతంలోనే ఒక విక్రమ్ అనే పేరుతో వారు ఒక స్వదేశీయంగా తొలి రాకెట్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. స్వదేశీయంగా తొలి రాకెట్ తయారు చేసింది, స్వదేశీయంగా ప్రైవేట్ రంగంలో ఒక రాకెట్ని తయారు చేసింది మన దేశంలో అంటే అది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ. మరి ఇలాంటి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఈ రాకెట్ అవసరాలను తీర్చడానికి, రాకెట్ అవసరం అంటే రాకెట్ ఇంకా ఒక దూసుకెళ్లే విధంగా ఒక ఇంజన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఆ రాకెట్ ఇంజన్ దాని ఫుల్లీ క్రయోజెనిక్ అనే సంబంధించినటువంటి ఇంజన్గా పిలుస్తాం. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ధావన్-1 పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, అది ఇంపార్టెంట్ అండి. క్రయోజెనిక్ ఫుల్లీ క్రయోజెనిక్ పేరుతో అభివృద్ధి చేశారు ఒక సంబంధించినటువంటి రాకెట్ ఇంజన్ని. దీనికి స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ధావన్-1. సో మనకి ఈ రెండు అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్. స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఒక అంకుర పరిశ్రమ, అంతరిక్ష అంకుర పరిశ్రమ. స్వదేశీయంగా తయారు చేసిన రాకెట్ పేరు విక్రమ్ అయితే రాకెట్లో వాడే రాకెట్ ఇంజన్కి ఏమని పేరు పెట్టడం జరిగింది? స్వదేశీయంగా తయారు చేసి అంటే ఆ ఫుల్లీ క్రయోజెనిక్ ఇంజన్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ధావన్-1 అండి, ధావన్-1. సో ఈ నేపథ్యం కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి 13వ ఆసియా ఐరోపా సమావేశం జరిగింది.
సో మరి దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, ఎవరు మన భారతదేశం తరపున పాల్గొనడం జరిగింది 13వ ఆసియా ఐరోపా సమావేశం అన్నప్పుడు సో మనకి భారత్ తరపున సో మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు ఇందులో వర్చువల్ ద్వారా హాజరు కావడం అనేది జరిగింది. సో ఆసియా ఐరోపా సమావేశం అని చెప్పేసి అంట. మరి ఈ ఆసియా ఐరోపా సమావేశం గురించి మనం చూసుకున్నట్టయితే ఇది వర్చువల్ ద్వారా జరిగింది. మరి ఈ యొక్క సమావేశం అయితే వర్చువల్ ద్వారా జరిగినటువంటి సమావేశం అనేది మన భారత్ తరపున ఎవరు హాజరు కావడం జరిగింది ఎం వెంకయ్య నాయుడు గారు. ప్రజెంట్ అయితే 13వ ఆసియా ఐరోపా సమావేశం ASEM అని చెప్పేసి అంటాం. ఈ సమావేశానికి అధ్యక్ష హోదాలు ఉన్న దేశం ఏదంటే కంబోడియా. సో కంబోడియా దేశం అధ్యక్ష హోదాలు ఉంది. ఈ ఆసియన్ యూరోపియన్ మీటింగ్ ఏదైతే అంటున్నామో ఇందులో మరి ఈ సంస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 96 మధ్య, అంటే ఆసియా దేశాలు ఐరోపా ఖండ దేశాల మధ్య సో మరి మంచి సంబంధాలు ఉండాలి, వాణిజ్యం కానీ మరి సహకార సంబంధాలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సో 96లో ASEMని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇలాంటి ASEM సమావేశానికి ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇతివృత్తం ఏంటంటే ASEMకు అంటే ఒక ఆసియన్ ASEM అని అంటే అర్థం ఏంటంటే అబ్రివేషన్ పరంగా చూస్తే ఆసియన్ అండ్ యూరోపియన్ యూనియన్ అండి, యూరోప్ మీటింగ్ అని చెప్పేసి అంటాం. సో మరి సంబంధించినటువంటి సమావేశం అనేది ఏ ఇతివృత్తంతో జరిగిందంటే స్ట్రెంథనింగ్ ద మల్టీలెటరలిజం ఫర్ ది షేర్డ్ గ్రోత్, అంటే అందరం కలిసి బలోపేతం చేసుకోవాలి, బహుళ దేశాలు కలిసి మంచి అభివృద్ధిని సాధించాలి అనే ఒక ఇతివృత్తంతో ఈ యొక్క సదస్సు అనేది జరిగింది. స్ట్రెంథనింగ్ ద మల్టీలెటరలిజం ఫర్ ది షేర్డ్ గ్రోత్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో జరిగిందండి. సో అది మన తరపున అంటే 13వ ఆసియన్ ఐరోపా సమావేశానికి సో మరి మన భారతదేశం తరపున ఎవరు పాల్గొన్నారు ఈ యొక్క సమావేశం అంటే సో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి దేశంలో వేతనాలు ఎలా ఉండాలి, దినసరి వేతనం కానీ నెలసరి వేతనాలు కానీ ఉండాలి అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. కానీ ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక బేస్ ఇయర్గా తీసుకొని వేతనాలు ఉండాలి అనేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది. అదేంటంటే SP ముఖర్జీ కమిటీ అండి. దేశంలో వేతనాలు ఎలా ఉండాలని చెప్పేసి సో ఈ వేతనాలు ఎలా ఉండాలనే విషయం పైన సో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి SP ముఖర్జీ కమిటీ ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క బేస్ ఇయర్ ఏదైతే మనకు 1963-65 బేస్ ఇయర్ని తీసుకొని ఈ యొక్క వేతనాలు మనం ఇస్తున్నాం. సో మరి వేతనాలను ఇప్పుడు 1963-65 ఆ బేస్ ఇయర్ స్థానంలో 2016 సంవత్సరం నాటి ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడున్నటువంటి ఖర్చులు చూసుకొని అప్పుడున్నటువంటి ఒక సంవత్సరం 2016 బేస్ చేసుకున్నటువంటి వేతనాలను ఇవ్వాలి అని చెప్పేసి వేజ్ రేట్ ఇండెక్స్ని వాళ్ళు రికమెండేషన్ అనేది చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో ఏ ఇయర్ని బేస్ చేసుకొని వేతనాలు ఇవ్వాలి, దినసరి వేతనం కానివ్వండి ఒక నెలసరి వేతనాలు కానివ్వండి ఇవ్వాలి అనే అంశం పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ SP ముఖర్జీ ఏంది సూచించింది, ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవాలని సూచించిందంటే 1963-65 స్థానంలో సో 2016ని ఒక బేస్ ఇయర్గా తీసుకొని ఆ వేతనాలు ఇవ్వాల్సిందిగా SP ముఖర్జీ కమిటీ సూచించడం జరిగింది. అంటే వేతన సవరణకు వేతనాలు ఇవ్వడానికి బేస్ ఇయర్ పైన అధ్యయనం చేసేటువంటి కమిటీ ఏదంటే అది SP ముఖర్జీ కమిటీ. అంటే ఆ సంవత్సరాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి లివింగ్ కాస్ట్ని బేస్ చేసుకొని వేతనాల్ని ఇవ్వాలని SP ముఖర్జీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం అనేది జరిగింది. మరి ఇక నెక్స్ట్ అండి మనకి కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి 10 పోలీస్ స్టేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. అక్కడ పోలీస్ స్టేషన్స్లో టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఎలా తీయడం జరిగిందంటే అక్కడ ఫిర్యాదులు అందగానే స్పందించే విధానం, సాంకేతికత వాడడం, అంతేకాకుండా న్యాయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ బేస్ చేసుకొని సో మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ వాళ్ళు భారతదేశంలోనే 10 పోలీస్ స్టేషన్ జాబితా విడుదల చేసింది. అందులో మనం టాప్ 3లో ఉన్నాయి చూద్దాం. సో ఇండియాస్ టాప్ 10 పోలీస్ స్టేషన్స్ ఫర్ ది 2021. అందులో ఒకటి ఏంటంటే సదర్ బజార్ పోలీస్ స్టేషన్. మరి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ సదర్ బజార్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పోలీస్ స్టేషన్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాలోని గంగాపూర్ పోలీస్ స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. హర్యానాలోని ఫతేహాబాద్లో ఉన్నటువంటి భట్టుకలాన్ స్టేషన్ అనేది సో మూడో స్థానంలో నిలిచిందండి. సో మరి కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం
భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబడుతున్నటువంటి టాప్ 10 పోలీస్ స్టేషన్లో మొదటి 3 స్థానాల్లో ఉన్నవి కర్ణాటకకు చెందినటువంటి సదర్ బజార్ పోలీస్ స్టేషన్ కాగా, రెండవ స్థానంలో గంగాపూర్ పోలీస్ స్టేషన్ అండ్ మూడవ స్థానంలో సో భట్టుకలాన్ స్టేషన్ అనేది నిలవడం జరిగింది. సో మరి మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా, కేంద్ర సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే అమిత్ షా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి భారత్ అండ్ ఒక పాకిస్తాన్ సంబంధించిన యుద్ధం ఏదైతే ఉందో మరి 1971లో జరిగింది. అది 1971లో జరిగిన యుద్ధం అనేది సో మనకి 50 years అవుతుంది. అంతేకాకుండా ఆ టైంలోనే మనకి తూర్పు పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రానికి ఇప్పుడు 50 సంవత్సరాలు అన్నది అవుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ 1971 సో వచ్చినటువంటి ఏదైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో 2021 మార్చి 26 నాటికి 50 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకుంది. సో మరి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లిబరేషన్ ఎట్ 50 years బిజాయ్ విత్ ద సినర్జీ ఇండియా పాకిస్తాన్ వార్ 1971 అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ కంపైల్డ్ వర్షన్స్ అనమాట. ఈ సంబంధించినటువంటి వివిధ సోర్సెస్ నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని ఇద్దరు రచయితలు దీన్ని ఎడిటింగ్ చేయడం జరిగింది. వారే సో వికే అవులువాలియా, ఏఎన్ జా. వీరు ఆ పుస్తకంలో అంటే ఆ సంబంధించినటువంటి 1971లో జరిగిన పరిణామాలు తీసుకొని ఈ 50 yearsలో ఎలాంటి సంబంధించినటువంటి అభివృద్ధి జరిగింది ఇలాంటి అన్ని అంశాలను తీసుకొని సో వికే అవులువాలి, ఏఎన్ జా దీన్ని సమకూర్చుకోవడం జరిగింది. సంపాదకీయంతో వచ్చిన పుస్తకమే బంగ్లాదేశ్ లిబరేషన్ ఎట్ 50 years బిజాయ్ విత్ ద సినర్జీ ఇండియా పాకిస్తాన్ వార్ 1971 అనే పుస్తకాన్ని సేకరించి అక్కడ సమాచారాన్ని సేకరించడం జరిగింది. అంటే వివిధ సోర్సెస్ నుండి సమాచారాన్ని సేకరించి దాని ఒక పుస్తకంగా కూర్పు చేయడంలో పాత్ర వహిస్తే దాన్ని ఏమంటారంటే ఎడిటింగ్ చేస్తారంటారు. కాబట్టి దీనికి ఎడిటర్గా పనిచేసిన వారు వికే అవులువాలియా, ఏఎన్ జా. ఇక నెక్స్ట్ అండి మనకి స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలంతర్గాములు. మరి ఈ స్కార్పిన్ అనేది ఏంటంటే అత్యుత్తమమైనటువంటి జలంతర్గామి సాంకేతికత. ఇది ఫ్రాన్స్ దేశ తయారీకి చెందినటువంటి స్కార్పిన్ తరగతికి చెందినవన్నమాట. అంటే స్కార్పిన్ తరగతికి జలంతర్గాములని తయారు చేసేది ఫ్రాన్స్ దేశం. ఇవి అత్యున్నతమైనటువంటి అత్యుత్తమంగా పనిచేసేటటువంటి జలంతర్గాములు. సో మనకి ప్రాజెక్టు 75లో భాగంగా మనము ఫ్రాన్స్ నుండి 6 స్కార్పిన్ తరగతి జలంతర్గాములకి కొనుగోలు చేసే ఒప్పందం చేసుకున్నాం. ఈ దేశంలో మరి ఫ్రాన్స్లో ఉన్నటువంటి DCNS సంస్థ దీన్ని తయారు చేస్తుంది. అయితే ఇది మన భారతదేశంలో సో మరి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్తో కలిసి ఇక్కడ ఆ విధంగా నిర్మిస్తుంది అనమాట ఈ యొక్క జలంతర్గాములు. సో ఇంతవరకు అయితే INS కల్వరి ఇది కూడా మన భారతదేశంలో భారత నావికాదళంలో చేర్చబడినటువంటి తొలి స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గామి INS కల్వరి, INS కరంజ్, INS కందేరి అండ్ INS వేల ఇప్పటివరకు చేరాయి. అంటే ఇప్పుడు 4వది ఏంటంటే వేల. సో INS వేల సో మరి ఇటీవల మరి ముంబైలో భారత నావికాదళంలో దాన్ని ప్రవేశించడం అనేది జరిగిందనమాట. సో ఈ నెక్స్ట్ మిగతా ఇంకా 2 ఉన్నాయి అభివృద్ధి దశలో ఉన్నవి. INS వగీర్ అని చెప్పేసి ఒకటి, మరొకటి ఏంటంటే INS వగ్జీర్ అని చెప్పేసి మరొక సంబంధించినటువంటి స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గాములు త్వరలో మనకు భారత నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. సో కాబట్టి ఇటీవల కాలంలో ముంబైలో సో అరేబియా సముద్రంలో మరి ప్రవేశపెట్టినటువంటి భారత నావికాదళంలో ప్రవేశపెట్టినటువంటి 4వ స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గామి ఏది అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే INS వేల. మరి మిగతా 3 గతంలో ప్రవేశపెట్టినవి INS కల్వరి, INS కరంజ్, INS కందారి. త్వరలో ప్రవేశపెట్టబోతున్నవి INS వగీర్ అండ్ INS వగ్జీర్ అట్లా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? అలా కాకుండా ఇటీవల కాలంలో INS వేలని భారత జలాలలో ప్రవేశపెట్టారు నావికాదళంలో. అయితే మరి INS వేల ఏ దేశం నుండి మనము ఏ తరగతికి చెందినటువంటి జలంతర్గామంటే ఫ్రాన్స్కు చెందినటువంటి స్కార్పిన్ తరగతికి చెందినటువంటి ఒక జలంతర్గామి. భారత్ని చేపట్టినటువంటి ఏ కార్యక్రమంలో భాగంగా INS వేలని మనం ఇండక్ట్ చేశాం మనకు నావికాదళంలో అంటే ప్రాజెక్టు 75 అండి ఆ నేపథ్యం. సో నావికాదళం అంటున్నాం అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా మనం ఇందులో ఉంటుంది. అంటే భారత గస్తీ దళం, మరి భారత తీర ప్రాంత గస్తీ దళం. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్కి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు కృష్ణస్వామి నటరాజన్. మరి భారత నావికాదళానికి అయితే ప్రస్తుతం ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారైతే అడ్మిరల్ కరంబీర్ సింగ్. నవంబర్ 30, 2021 భారత ప్రధాన నావికాధికారిగా అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో నియమితులు కానున్న వారు హరికుమార్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్.
ఇక నెక్స్ట్ అండి మనకి జాతీయ అందుల క్రికెట్. మరి 2021లో జాతీయ అందుల క్రికెట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిందండి. గతంలో దీన్ని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంగా పిలిచేవారు. మరి ఒక జాతీయ అందుల క్రికెట్ 2021 విజేతగా ఆంధ్రప్రదేశ్ టీం నిలిచిందండి. ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అండ్ రన్నరప్గా నిలిచినటువంటి టీం ఏంటంటే కర్ణాటక. సో మరి అందుల క్రికెట్ సంబంధించిన విషయాలపైన సో ఇంపార్టెంట్ అండి ఈ నేపథ్యం. ఇవ్వండి మనకి నవంబర్ 27, 2021 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. మరి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 సంవత్సరాల సందర్భంగా ప్రారంభించినటువంటి ఆఫర్ వివరాలు, కొత్త బ్యాచ్ల వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.